హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటి అని అంటే మనలో చాలామంది ఇంకా సన్ స్క్రీన్ వేసుకోవడంలో కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. కొంతమంది ఇంట్లో ఉంటే సన్ స్క్రీన్ అవసరం లేదనుకుంటారు. కొంతమంది డార్క్ స్కిన్ వాళ్ళకి సన్ స్క్రీన్ అవసరం లేదని అనుకుంటారు. ఇవన్నీ నిజమా కాదా? ఈరోజు మనం సన్ స్క్రీన్ గురించి కొన్ని ఇంపార్టెంట్ మైత్స్ అండ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే సన్ స్క్రీన్ ఓన్లీ సమ్మర్లోనే అవసరం అని అనుకుంటారు. బట్ ఇది కంప్లీట్లీ రాంగ్. యూవీ రేస్ అనేవి సమ్మర్లో మాత్రమే కాదు, వింటర్ అండ్ రెయినీ సీజన్లో కూడా ఉంటాయి. సన్ కనిపించకపోయినా స్కిన్ డ్యామేజ్ అనేది జరుగుతుంది. సో ఎవ్రీడే సన్ స్క్రీన్ యూజ్ చేయడం అనేది ఇంపార్టెంట్. సెకండ్ వన్ వచ్చేసి డార్క్ స్కిన్ ఉన్న వాళ్ళకి సన్ స్క్రీన్ అవసరం లేదని అనుకుంటారు. ఫ్యాక్ట్ ఏంటంటే స్కిన్ టోన్ ఏదైనప్పటికీ సన్ డ్యామేజ్ అనేది అందరికీ జరుగుతుంది. పిగ్మెంటేషన్, ట్యానింగ్, ప్రీ మెచ్యూర్ ఏజింగ్ వంటి ప్రాబ్లమ్స్ ఎవరికైనా రావచ్చు. సో అన్ని స్కిన్ టోన్స్ వాళ్ళు సన్ స్క్రీన్ యూజ్ చేయాలి. థర్డ్ వన్ ఏంటంటే ఇంట్లో ఉంటే సన్ స్క్రీన్ అవసరం లేదని అనుకుంటారు. ఫ్యాక్ట్ ఏంటంటే విండోస్ ద్వారా యూవీ రేస్ అనేవి లోపలికి వస్తాయి. ఫోన్, ల్యాప్టాప్ ముందు ఎక్కువసేపు ఉండడం వలన కూడా స్కిన్ స్ట్రెస్ పెరుగుతుంది. డే టైంలో ఇంట్లో ఉన్నా సరే సన్ స్క్రీన్ వేసుకోవడం అనేది మంచిది. ఫోర్త్ వన్, SPF ఎక్కువగా ఉంటే రోజంతా ప్రొటెక్షన్ ఉంటుంది అనుకుంటారు. ఫ్యాక్ట్ ఏంటంటే ఏ సన్ స్క్రీన్ కూడా 100% ప్రొటెక్షన్ ఇవ్వదు. SPF 30 ఉంటే 97% యూవీ రేస్ నుంచి బ్లాక్ చేస్తుంది. SPF 50 అయితే 98% వరకు మాత్రమే బ్లాక్ చేస్తుంది. సో ఎవ్రీ 2-3 అవర్స్కి సన్ స్క్రీన్ అనేది రీఅప్లై చేస్తూ ఉండాలి. ఫిఫ్త్ వన్, మేకప్లో SPF ఉంటే సన్ స్క్రీన్ అవసరం లేదనుకుంటారు. బట్ ఫ్యాక్ట్ ఏంటంటే మేకప్ ప్రోడక్ట్లో SPF ఉన్నప్పటికీ అది సరిపడా ప్రొటెక్షన్ ఇవ్వదు. మనం మేకప్ని సన్ స్క్రీన్ క్వాంటిటీలో అప్లై చేయము. సో ఫస్ట్ సన్ స్క్రీన్, తర్వాత మేకప్ అప్లై చేయాలి. సిక్స్త్ వన్, ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు సన్ స్క్రీన్ అవాయిడ్ చేయాలి అనుకుంటారు. బట్ ఇది కూడా కంప్లీట్లీ రాంగ్. సన్ స్క్రీన్ అవాయిడ్ చేస్తే పిగ్మెంటేషన్ అండ్ ట్యానింగ్ ఇంకా ఎక్కువగా అవుతాయి. ఆయిలీ స్కిన్ వాళ్ళు జెల్ బేస్డ్ సన్ స్క్రీన్ యూజ్ చేస్తే మంచిది. సెవెంత్ వన్, మార్నింగ్ ఒక్కసారి సన్ స్క్రీన్ అప్లై చేసి రోజంతా ప్రొటెక్షన్ ఇస్తుంది అనుకుంటారు. బట్ స్వెట్, ఆయిల్, పొల్యూషన్ వల్ల సన్ స్క్రీన్ ఎఫెక్ట్ తగ్గిపోతుంది. అవుట్డోర్లో ఉంటే తప్పకుండా ఎవ్రీ 2-3 అవర్స్కి ఒకసారి సన్ స్క్రీన్ని రీఅప్లై చేస్తూ ఉండాలి. ఎయిత్ వన్ ఏంటి అంటే సన్ స్క్రీన్ వల్ల స్కిన్ అనేది వైట్ అవుతుందని అనుకుంటారు. బట్ ఫ్యాక్ట్ ఏంటంటే సన్ స్క్రీన్ అనేది స్కిన్ని వైట్ చేయదు. ఇది కేవలం ట్యానింగ్ అండ్ సన్ డామేజ్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. సన్ స్క్రీన్ అనేది లగ్జరీ ఐటెం కాదు, నెసెసరీ. రోజు సన్ స్క్రీన్ యూజ్ చేయడం వల్ల ఫ్యూచర్లో స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా వరకు తగ్గుతాయి. మీలో ఎంతమంది సన్ స్క్రీన్ యూజ్ చేస్తున్నారు అండ్ మీలో ఎంతమంది ఈ మిస్టేక్స్ చేస్తున్నారో కామెంట్ చేయండి.